హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 947 పాయింట్స్ తోటి 50,157 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఏదైతే మనం నిన్న డిస్కషన్ చేసామో ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం వెళ్తుంది అనుకున్నాం. అంటే కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక పాస్ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. నిన్నటి వీడియోలో అబ్జర్వ్ చేస్తాం. మనకు ఏంటంటే ఇలా కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ పాస్ క్యాండిల్ ఇచ్చి మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఈరోజు మనకు మూమెంటం కనబడింది. ఈరోజు అంటే గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ అనేది మనకు అంటే డౌన్ సైడ్ నుండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అనేది మనకి ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. సో ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనకు డే ఫ్రేమ్లో అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 50,670 అనేది నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కనబడుతుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే 50,150 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మనకు ఇక్కడ నెక్స్ట్ 50,670 వరకు మనకి ఏంటంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది డే ఫ్రేమ్లో చూస్తే మనకు ఇది నెక్స్ట్ పొజిషనల్లీ ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. మనకి ఈ లెవెల్ అనేది మనకు ఏదైతే ఈ 49,500 ఈ లెవెల్ అనేది ఉందో మనకి ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే తప్పించి మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది ఈ మేజర్ 50,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే ఈ లెవెల్లో మనకి ఏంటంటే మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కదా. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మనకు అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి ఏంటంటే ఒక అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు ఒకటి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటంటే రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఈ ఏదైతే ఈ మనము రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఇప్పుడు మనకి ఏంటంటే సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది. అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ లెవెల్గా పనిచేసి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం అనుకున్నాం కదా, ఆల్రెడీ ఎప్పుడైనా కూడా మనకు అప్ సైడ్ వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా స్లో అండ్ స్టడీగా ఇట్లా అప్ సైడ్ వెళ్తుంది. అదే ఫాల్ కావాలంటే మాత్రం ఇట్లా కంటిన్యూస్లీగా ఒకటేసారి ఇట్లా ఫాల్ అవుతుంది. రేపు ఒకవేళ మనకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ అంటే 50,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కంటిన్యూస్లీ మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఇది బ్రేక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది మనకు ఈ 49,900 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 49,670 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మేజర్లీ రావాలంటే మాత్రం ఇది ఈ లెవెల్ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ట్రెండ్ అనేది మనకు మేజర్గా చూసుకుంటే ట్రెండ్ అనేది మనకు అప్ సైడ్లో వెళ్తుంది. ఎప్పుడైనా మనం ట్రెండ్ అనేది ఫాలో కావాలి కాబట్టి మనకు అప్ సైడ్ మాత్రమే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఏంటంటే ఈ లెవెల్లో మనకు ఉంటే మనకి ఇక్కడ కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోతుంది. సో డౌన్ సైడ్ రావడానికి అంటే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది మనకు బ్రేక్ చేస్తే రేపు మనకు స్లో అంటే ఈ 49,670 ఈ లెవెల్ వరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అంటే మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఈ లెవెల్ అనేది మనకు అంటే అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మనకు డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఆ ప్యారలల్ ఛానల్ నుండి ఈ ఛానల్లో సపోర్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. ఈ 23,740 లెవెల్ అనేది మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం సో
ఇలా వెళ్ళి మళ్ళీ ఏంటంటే రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ లెవెల్ అనేది 24,200 300 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. మనకు డౌన్ సైడ్ రావాలంటే మాత్రం ఈ లెవెల్ మనకు ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 23,400 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం పోతుంది, అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ పాస్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు బ్రేక్ చేస్తే మాత్రం మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనకు ఈరోజు ఆల్మోస్ట్ 380 పాయింట్స్ అనేది గెయిన్ చేయడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళి మనకు మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ మనకి ఏంటంటే ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే ఒక ఛానల్ ఫామ్ కావడం జరిగింది. ఈ ఛానల్ దగ్గర మనకి ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ 23,700 అనేది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇది ఒకవేళ బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ పొజిషనల్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ 23,800 అనేది టచ్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడ నుండి ఫ్లాట్ కానీ మనకు ఈ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఫాలింగ్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఈ 23,650 ఈ లెవెల్ అనేది మనకు ఇది డౌన్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ 23,100 ఈ లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు దీనిలో మూమెంటం అనేది కనబడుతుంది. కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఎక్కడైతే ఇక్కడ మనకు బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక పాస్ క్యాండిల్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 24,000 ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉన్నది. ఇక్కడ 1-2 డేస్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ హాల్ట్ అంటే స్లో అండ్ స్టడీగా ఇట్లా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు డౌన్ సైడ్ రావాలంటే మాత్రం ఈ 23,200 ఈ లెవెల్ అనేది మాత్రం బ్రేక్ చేస్తే తప్పించి మనము ఈ లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ క్రాస్ అయితే తప్పించి మనకు డౌన్ సైడ్ రావడానికి అనేది ఛాన్సెస్ అనేది తక్కువ. సో ఈ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి పొజిషనల్లీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ డే ఫ్రేమ్ అండి. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే మనం గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి చిన్న రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూస్లీ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కంటిన్యూస్లీ ఒక రీటెస్ట్ తీసుకొని కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి మనం ఈ 23,600 ఈ లెవెల్ ఒకవేళ ఇక్కడ పైకి అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ 23,800 ఈ లెవెల్ వరకు మనకు ఒక మేజర్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ కన్సల్టేషన్ ఇచ్చి మళ్ళీ ఇది బ్రేక్ ఇస్తే మాత్రం 24,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం ఛాన్సెస్ అనేది, ఎందుకంటే ట్రెండ్ అనేది మనకు అప్ సైడ్ వెళ్తుంది, స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనం డౌన్ ట్రెండ్లో ఎప్పుడు కానీ తీసుకోవద్దు ట్రేడింగ్ అనేది. ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుండి రిట్రీట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఈ 23,400 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే అప్పుడు మనకు డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక డే ఫ్రేమ్లో చూస్తే మనకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ అంటే ఒక చిన్న రీటెస్ట్ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ అనేది మనకు మేజర్ నెక్స్ట్ 79,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉండడం జరిగింది. ఈ లెవెల్ అనేది టచ్ చేసి మళ్ళీ ఒకవేళ మనకు ఇక్కడ చిన్న కన్సల్టేషన్ ఏర్పడి మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్ నుండి 79,000 నుండి మళ్ళీ ఫాలో చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ 80,000 లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అంటే ఈ లెవెల్ ఇలా అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి పైకి స్లో అండ్ స్టడీగా
పైకి వెళ్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే తప్పించి, అంటే 77,900 ఈ లెవెల్ 800 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రమే డౌన్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూద్దాం. క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్. క్యాస్ట్రోల్ అంటే ఇది టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనేది లుకింగ్ గుడ్. ఒకసారి టెక్నికల్ అబ్జర్వ్ చేస్తే చార్ట్ చూస్తే మనకు చార్ట్ అబ్జర్వ్ చేస్తే వీక్లీలో చూద్దాం. వీక్లీలో చూస్తే మనకు ఇది కంటిన్యూస్లీ అంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఆల్ టైమ్ హై నుండి మనకు 60 అంటే మనకు ఫిబోలో 61% అంటే మనకు ఇక్కడికి వచ్చి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే డిప్లో తీసుకుంటే ఏంటంటే 50% 60% ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది. ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మేజర్గా సపోర్ట్ ఇక్కడ 60 దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది మనకు చూస్తే మనకు 61% నుండి ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఈ లెవెల్ అంటే ఫండమెంటల్లీ కూడా మనకు కంపెనీ బాగుంది కాబట్టి ఏంటంటే ఈ Q3 రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి ఫండమెంటల్లీ అబ్జర్వ్ చేద్దాం. ఫండమెంటల్లీ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్యాపిటల్ అనేది 18,566 crores ఉంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 188 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు మనకు అంటే రిజల్ట్ నుండి 7% ఈరోజు ఒకరోజే మనకు 7% అనేది హై కావడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ పీ వచ్చేసి 20 ఉంటే మనకు బుక్ వాల్యూ అనేది 23 అంటే లిటిల్ బిట్ అనేది బుక్ వాల్యూ అనేది హై ఉంది. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ 55% ఉంది. రిటర్న్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంది 42% అంటే లుకింగ్ గుడ్. నెక్స్ట్ ప్రైస్ టు పీఈ రేషియో అనేది 20 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లిటిల్ అంటే యాక్చువల్లీ 2-3 వరకు ఉండొచ్చు. బట్ ఏంటంటే ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లిటిల్ బిట్ హై ఉన్నది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 42% ఉంది. ఇండస్ట్రీ పీ అనేది అంటే ఇక్కడ మనకు స్టాక్ పీ అనేది 20 ఉంటే ఇండస్ట్రీ పీ అనేది 31 ఉంది. సో స్టాక్ పే కంటే ఇండస్ట్రీ పే అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఆర్ఓఈ కూడా 43 అంటే 3 years రిటర్న్ వచ్చేసి 43% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 51% ఉంటే మనకు డెప్ట్ అనేది ఆల్మోస్ట్ లో ఉన్న అంటే 0.04 అలా డెప్ట్ ఫ్రీ కంపెనీ అన్నట్టు, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. మనకి ఇక్కడ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ లెవెల్ అంటే మనకు ఒక రిట్రేస్మెంట్ తీసుకొని 5th దగ్గర ఇంతకుముందు చూసాం కదా చార్ట్లో, రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. మనకు మీడియన్ పీఈ వచ్చేసి మనకు పీఈ రేషియో చూస్తే ఇక 20 ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మీడియన్ పీఈ 16.8 ఉంది. సో లిటిల్ బిట్ హై ఉంది. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ టు బుక్ వాల్యూ 7.3 ఆల్మోస్ట్ 8 ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరిగింది. ఎబిటా కూడా 10.7 ఉంది, 12 something ఉంది. సో లిటిల్ బిట్ సేమ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ కంపెనీ ప్రోజ్ చూస్తే మనకు కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఉంది. స్టాక్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ గుడ్ డివిడెంట్ అంటే 3.9% అనేది డివిడెంట్ ఇస్తుంది. కంపెనీ హ్యాస్ ఏ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ చూసాం కదా 3 years ఆర్ఓఈ చూస్తే 43% ఉండడం జరిగింది. డివిడెంట్ పే అవుట్ అనేది 105% అనేది డివిడెంట్ అనేది పే చేస్తుంది. ఇది మన క్వార్టర్లీ అంటే Q3 రిజల్ట్ చూస్తే మనం డిసెంబర్లో ఆల్మోస్ట్ 1264 అంటే 1264 లాస్ట్ 2023లో 1264 ఉంటే 1354 crore వెళ్ళడం జరిగింది. ఎక్స్పెన్సెస్ అనేది 1032 నుండి అంటే 978 అంటే డిక్రీజ్ అవుతూ ఉన్నది. మనకు ఎవ్రీ క్వార్టర్ చూస్తామంటే డిక్రీజ్ అవుతుంది. ఓపీఎం అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే మనకు 286 crores నుండి 376 crores అలాగే ఓపీఎం పర్సెంటేజ్ అనేది 22% నుండి 28. ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. నెక్స్ట్ పీబీటీ చూస్తే పీబీటీ అనేది 280 crores లాస్ట్ క్వార్టర్ నుండి ఈ క్వార్టర్కి 371 crores అనేది అంటే చాలా ఇంక్రీజ్ ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 207 నుండి 271 crores అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది కూడా బాగుంది. అంటే కంపేర్ టు లాస్ట్ క్వార్టర్స్ నుండి కంపేర్ చేస్తే ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీని యొక్క
ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే కంటిన్యూస్లీ మనము 21, 22, 23, 24 చేస్తే అంటే కంటిన్యూస్లీ ఇంక్రీజ్ జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ అనేది కంటిన్యూస్లీ అంటే లిటిల్ బిట్ అంటే కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1067, 1198, 1278 అంటే కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది అన్నట్టు ప్రాఫిటింగ్ అనేది. నెక్స్ట్ పీబీటీ చూస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే అది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అంటే 1029, 1093, 1181, 1258 అనేది కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నెట్ ప్రాఫిట్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు 815 crores, 864, 927 అంటే దీంట్లో ప్రతి దాంట్లో మనకి ఏది చూసినా కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ మనకు క్వార్టర్ రిజల్ట్స్ చూసినా కూడా కంపెనీ అనేది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. నెక్స్ట్ రిజర్వ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రిజర్వ్స్ అనేది మనకు 784 అంటే 1620, 1391, 1627, 1780 కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. టోటల్ లేబిలిటీస్ వచ్చేసి కూడా మనకు సో టోటల్ అసెట్స్ 3420 నుండి 3635 కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే మనకి ఏంటంటే 51% ఉండడం జరిగింది. నెక్స్ట్ 9 ఇక్కడ నుండి ఎఫ్ఐఐస్ అనేది జూన్ 2000 9.98, 10 నుండి మళ్ళీ 9.5కి లిటిల్ బిట్ తగ్గడం జరిగింది. డిఐఎస్ కూడా 15 నుండి 14%కి 14.46% తగ్గడం జరిగింది. పబ్లిక్ అనేది కూడా 2% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే ఇది ఎలా చూసినా కూడా అంటే ఫండమెంటలీ ఆర్ చార్ట్ వైజ్ అంటే టెక్నికల్ చూసినా ఫండమెంటల్ చూసినా ఇది లుకింగ్ గుడ్. సో ఇది దిస్ ఈజ్ నాట్ అంటే జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ అండి, నాట్ ఫర్ ఇన్వెస్ట్ అంటే మీరు ట్రేడింగ్ తీసుకోవడానికి కానీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ అది మీ చాయిస్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.